క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మనిషి మాటిస్తే తప్పుతారు, కానీ దేవుడు మాటిస్తే నెరవేర్చే దేవుడు. కానీ దేవుడి యందు మనం వేచి చూడగా మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దినములు మనం చూస్తాం. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచర పరిచర్యను ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిసెస్ ఆల్ఫ్రెడ్ కుమార్ గారు మరియు స్వరూప గారు, వారి సంగారెడ్డి వాస్తవ్యులు, వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండాలి అనగా మాట ఇస్తే నెరవేర్చే దేవుడు మా తోడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడాలి. చాలా మంది మాట ఇచ్చి తప్పిపోతారు, ప్రవర్తనలు మార్చుకుంటారు. కానీ ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఆల్ఫ్రెడ్ కుమార్ గారిని, స్వరూప గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు వారి ప్రవర్తన యందు భయభక్తులు గల వారి ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రవ్వా, అంకుల్ ఆంటీ గారికి ఇచ్చిన సంతానము ప్రవ్వా, కుమార్తె డాక్టర్ బ్యూలా గారు, అల్లుడు డాక్టర్ వెంకట్, మరొక కుమార్తె ప్రిస్కిల్లా, అల్లుడు శ్రీకర్ గారి కొరకే, అదేవిధంగా కుమారుడు జోయల్, కోడలు మిన్ని, మరొక కుమార్తె ప్రవ్వా మృదుల ఏంజల్ వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆల్ఫ్రెడ్ కిరణ్ కుమార్ అంకుల్ గారి కొరకే, స్వరూప గారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ కెల్సీ, క్యారోలిన్ మరియు నేతన్ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రిస్కిల్లా గారి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆల్ఫ్రెడ్ కిరణ్ కుమార్ అంకుల్ గారు, స్వరూప ఆంటీ గారి ఆరోగ్యం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబం అంతటి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి వాంఛ మీరు నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఏ దేవుడైతే మాట ఇచ్చారో ఆ నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అని ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి బలపరచండి. ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తండ్రి, వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే యాజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించండి. ఏ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబానికి, ఆల్ఫ్రెడ్ కిరణ్ కుమార్ గారు, స్వరూప గారు, వారి కుమార్తె బ్యూలా, అల్లుడు వెంకట్, మరొక కుమార్తె ప్రిస్కిల్లా, అల్లుడు శ్రీకర్, కుమారుడు జోయల్, కోడలు మిన్ని, అదేవిధంగా వివాహానికి సిద్ధపడుతున్న మృదుల ఏంజల్ జీవితంలో గ్రాండ్ చిల్డ్రన్ కెల్సీ, కెరోలిన్ మరియు నేతన్, వీరందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నారో ఈ ప్రార్థనలు వారి జీవితాల్లో నెరవేరి, వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలతో నీ కుటుంబాలని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నేను నీ పాపములను జ్ఞాపకం. వాట్ గాడ్ ఇస్ టెలింగ్ యు, ఐ విల్ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్. నేను ఈ జీవితాలు ఇంకా నీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకొనను. బికాజ్ ఐ లవ్ యూ, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డమాట, బికాజ్ ఐ లవ్ యూ ఐ విల్ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్ అనే మాట అంటున్నాను. ఈరోజు మన జీవితాల్లో కృతజ్ఞత అర్పణకు మనం వచ్చాం. ఇక్కడ కృతజ్ఞత అర్పణకు వచ్చాం. మనం ఎంతమంది ఈరోజు మన జీవితాల్లో కలిగిన బాధలు, కలిగిన గాయాలను ఇంకా గుర్తుపెట్టుకొని వచ్చాం? మీరు చెప్పండి. ఎంత జ్ఞాపకం చేసుకుంటామంటే అవతల వ్యక్తి కన్నీరు గార్చే వరకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకునే విధంగా మనం జీవిస్తుంటాం. బట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు ప్రేడ్? నువ్వు దేని కొరకేదో ప్రార్థించావు, అది నువ్వు ప్రార్థన రూపంలో చేసినవి దేవుడు నీ జీవితంలో ఆలకించి ఈరోజు నువ్వు ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించావా? ఎస్, 2024లో ఎన్నో జరుగుండొచ్చు. బట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్? ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ తోబుట్టులను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నామా? లేక ఒకరు బాధపడుతుంటే ఉండి ఇంకొకరు బాధపడే పరిస్థితులు ఈరోజు మనం జీవిస్తున్నాం. I saw my father leaving this world in front of my eyes. నా తండ్రి, దేవుడి తర్వాత బహుగా ప్రేమించే నా తండ్రి నా కళ్ళ ముందు దేవుడి సన్నిధికి చేరడం నేను చూశాను. ఈరోజు కూడా కొన్ని మార్లు నిద్ర పట్టిన రోజులు నా జీవితాల్లో ఉంటాయి. ఈ వాచ్ మా తండ్రిదే. నా తండ్రి చివరిగా
నా తండ్రి చెయ్యి నా చేతుల్లో ఉన్నప్పుడే ఆయన తుది శ్వాస ఇచ్చే పరిస్థితి ఉంది. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, భూ సంబంధంగా నా తండ్రి లేకపోయినా పరలోక సంబంధంగా నన్ను సృష్టికర్త చేసిన నా దేవుడు నా తోడున్నారు. ఆయన మరవని దేవుడు, ఆయన విడువని దేవుడు అనే కృతజ్ఞత నా జీవితంలో ఆయన పట్ల ఉంది. ఈరోజు నా జీవితాల్లో తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, లేకపోతే ప్రేమించిన వారిని మనం కోల్పోయి ఉండొచ్చు. బట్ వీఆర్ నాట్ ఆర్ఫన్స్. నో క్రిస్టియన్ ఈజ్ అన్ ఆర్ఫన్ బికాజ్ అవర్ లివింగ్ గాడ్ ఈజ్ విత్ అస్. ఆమేన్. మనం జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు. ఆ కృతజ్ఞత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? మీరు ఆలోచించాలి. ఈరోజు దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు చేసిన మేలుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే విధంగా మనం ఉంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ద ఫస్ట్ కీ టు థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చేసిన మేలుని మీరు ఎల్లప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. డోంట్ రిమెంబర్ కీడు కానీ, పాపము కానీ, గాయాలు కానీ, అవి మీరు గుర్తుపెట్టుకోకండి. అవన్నిటి నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని లేవనెత్తాడు, ఏ విధంగా దేవుడు ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థనను ఆలకించాడు అనేది మనం గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. రెండోకి మనం గమనిస్తే, నాతో పాటు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. ఇంగ్లీష్ వర్షన్లో NIV కానీ KJV వర్షన్లో ఉన్న మాట కంటెంట్ అనే మాట, అనగా సంతృప్తి అనే మాట అక్కడ రాయబడింది. సంతృప్తి అనేది మన జీవితాల్లో ఉండాలి. లేని దాని కొరకు ప్రాకుల్లాడేసి, అనగా మనం ఏదైనా కలగనున్నాం, మనకు ఏమైనా గోల్స్ ఉన్నాయంటే దాని కొరకు ప్రయాసపడడంలో ఏమీ తప్పులేదు. కానీ లేని దాని కొరకు మన జీవితాలు ఎక్కువగా మనము దురాశ కలిగి మనం జీవించి ఉన్నదానికి విలువ ఇవ్వకుండా మనం జీవించడాన్ని బట్టే మన జీవితాల్లో నష్టం కలుగుతుంది అనేది గమనించాలి. దేవుడు ఏది ఇచ్చారు దాంట్లో మనం సంతృప్తి కలిగే విధంగా మనం జీవించాలి. అత్యాశ పడిపోయి లేని దాని కొరకు మనం ఏదో చింతించేసి, లేని దాని కొరకు మనం ఏదో బాధపడిపోయి మనం జీవించడాన్ని బట్టి కృతజ్ఞత అనేది చెల్లించడం మనం మర్చిపోతుంటాం అనేది గమనించాలి. ద సెకండ్ కీ ఈజ్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ వీ హ్యావ్ టు బి కంటెంట్. మన జీవితాల్లో సంతృప్తి కలిగి మనం జీవించాలి. ఆ సంతృప్తి మనం కలిగి జీవిస్తే వీ విల్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. జారెఫాతులో ఒక విధవరాల దగ్గరికి దేవుడు వెళ్ళావు. అప్పుడు వరకు కాకులు ఏలియా గారికి ఆహారం తెచ్చిచ్చే సమయానికి కరువు, భయంకరమైన కరువు ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏలియా గారికి చెప్పిన మాట ఏంటిదంటే, నువ్వు జారెఫాత్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఏం చెప్పానంటే, నేను చెప్పాను నీకు ఆహారం ఇవ్వమని అని చెప్పి. అయితే ఏలియా గారు దేవుడు మాట విని వారు జారెఫాత్కి వచ్చారు. జారెఫాత్కి వస్తే అక్కడ విధవరాలు చేస్తున్న పని ఏంటిది? తను కట్టలు సమకూరుస్తుంది. ఏం చేస్తుంది? కట్టలు సమకూరుస్తుంది. కట్టలు సమకూర్చే సమయంలో తన మానసిక స్థితి మీరు ఆలోచించాలి. ఆ కట్టలు సమకూర్చే పరిస్థితిలో ఆ విధవరాలు యొక్క మానసిక స్థితి ఏంటిదనగా, భర్త లేడు, కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఇది ఒక్కటి చేసుకొని తిని మేము ఇంకా చనిపోతాం అనే మానసిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏలియా అనే ఒక ప్రవక్త వచ్చి ఆయన అడిగిన మాట ఏంటిదనగా, కట్టెలు వేరుకుంటున్న విధవరాలు మానసిక పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీని ఏలియా గారు అడిగిన మాట, అమ్మా కొన్ని నీళ్లు తీసుకొనరు. ఆమె తెస్తానికి వెళ్తుండగా, అక్కడ రాయబడ్డమాట, తను తెస్తానికి వెళ్తుండగా ఏలియా గారు అన్న మాట, అదేవిధంగా ఒక రొట్టెను కూడా తీసుకొని రా. అయితే ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా కొద్దే రొట్టె ఉంది, కొద్దే ఆయిల్ నూనె ఉంది, అది తిని మేము చనిపోతాము అని అంటే, నువ్వు ఫస్ట్ తేయమ్మా అని అంటే, ఆ స్త్రీ చేసిన పని మీరు గమనించవలసింది, తను వెళ్ళి తీసుకొని వచ్చింది. ఒకే రొట్టె చేసి కొంచెం నూనె ఉండి తిని ఇంకా చనిపోతాం, అంత భయంకరమైన కరువున్న పరిస్థితుల్లో ఆ స్త్రీ చేసిన పని ఏంటిదనగా రొట్టెని తీసుకొని వచ్చింది. షీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ షీ హ్యాడ్. ఉన్నప్పుడు సంతోషంగా ఉంది, లేనప్పుడు కూడా సంతోషంగా ఉంది. ఒక అన్యురాలు, నేను చెప్పే మాట, తను విశ్వాసి కాదు, ఒక అన్యురాలు. నూతన నిబంధనలు యేసు ప్రభువారు కూడా సంబోధించారు. జారెఫాతులో ఉన్న విధవరాలు నయమాను గురించి యేసు ప్రభువారు కూడా సంబోధించి,
నప్పుడు మీరు గమనిస్తే ఒక అన్యురాలు వెళ్ళి రొట్టెని తెచ్చి ఏం చేసింది? ఇచ్చింది. ఏం చేసింది? ఇచ్చింది. షీ గేవ్ ద బ్రెడ్ టు ఏలియా. యోబు గారి జీవితాన్ని గమనించండి. యోబు గారి జీవితాన్ని గమనిస్తే ధనవంతుడు, బహుబలమైన కుటుంబం, ఆశీర్వదింపబడ్డ కుటుంబం, మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ విశ్వాస పరీక్షలో ఆయన జీవితంలో సాతానుడికి దేవుడు సవాలు చేసే ఆ సమయంలో, ఆ పరీక్షలో ఆరోగ్యాన్ని కోల్పోయారు, ఆస్తి అంతస్తుల్ని కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు. ఈరోజు మన జీవితంలో కావాల్సినవి మూడే. మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆస్తి అంతస్తులు ఉండాలి, కుటుంబం ఉండాలి. ఈ మూడు వారు కోల్పోయినప్పటికీ యోబు గారు అంటున్న మాటను మనం గమనిస్తే, ఇచ్చేది దేవుడే, తీసుకునేది కూడా. హీ వాజ్ సో సాటిస్ఫైడ్ విత్ హిస్ లైఫ్. ఎందుకు అనగా, మీరు నేను చెప్పే మాట, ఎందుకు ఈ మాటను మనం ఆలోచించాలి అనగా, ఆయన జీవితంలో దే బిలీవ్డ్, వారు నమ్మింది ఏంటిదనగా, ఎప్పుడైతే సంతృప్తి అనేది మన జీవితాల్లో ఉంటుందో మనం నమ్మేది ఏంటిదనగా, దేర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ విల్ బి ద ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్, అండ్ దేర్ విల్ బి ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గమనించాం. మీరు గమనించండి, జారెఫాత్లో విధవరాలు ఉన్న స్త్రీ జీవితంలో కొద్ది రొట్టె కొద్ది నూనె ఉండి తర్వాత ఏ విధంగా ఆశీర్వదించాడు దేవుడు? అవి పొంగి పొర్లే అంత విధంగా ఆశీర్వదించారు. యోబు గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించారు? వారిని రెండెంతలుగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు, ఆర్ యు కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్? నీ జీవితంలో ఉన్న దానిని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ స్తోమతను బట్టి నీ జీవితాల్లో సంతోషంగా ఉన్నావా? ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, యు ఆస్క్ గాడ్ అండ్ ట్రై, వర్క్ హార్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దాని కొరకు ప్రయాసపడు, నువ్వు దాని కొరకు ఆత్మీయంగా నువ్వు జీవించు. దేవుడు చేయగలిగిన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడని జ్ఞాపకం చేసుకొని దేవుడి యందు విశ్వాసంగా నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితాల్లో సంతృప్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచన. వెన్ యు ఆర్ కంటెంట్, మీరు ఆలోచించాలి, దేవుడి యొక్క ప్రజెన్స్ని నువ్వు అనుభవిస్తుంటావు, దేవుడి యొక్క ప్రొవిడెన్స్ని నువ్వు నమ్ముతావు, దేవుడి యొక్క ప్రొటెక్షన్ని నువ్వు నమ్ముతావు అనేది నువ్వు గమనించాలి. యోబు గారు నమ్మారు కాబట్టే రెండెంతలుగా వారు ఆశీర్వదింపారు. అక్కడ స్త్రీ, ఒక ప్రవక్త ఒక మాట నమ్మింది, నువ్వు ఫస్ట్ తీసుకొని రా అమ్మా, నువ్వు ఫస్ట్ తీసుకొని రా, నువ్వు తీసుకొని రా అంటే ఇంకొక మాట, ఇంకొక ప్రశ్న తన జీవితంలో అడగలేదు. ఇంకొక ప్రశ్న వెళ్ళింది, చేసుకొని తేగా. మీరు ఇక్కడ ఒక మాటను గమనించాలి. బైబిల్లో మొట్టమొదటిగా చనిపోయిన వారిని లేవనెత్తబడింది. బైబిల్లో మొట్టమొదటిగా ఒక మనిషి ప్రార్థించగా చనిపోయిన వ్యక్తి లేవనెత్తబడింది అనగా అది ఎవరు అనగా, జారెఫాతులో ఉన్న విధవరాలు యొక్క కుమారుడి విషయం, ఒక కుమారుడి యొక్క విషయంలో అనేది గమనించాలి. సో దిస్ థ్యాంక్స్ గివింగ్, ఈరోజు నేను చెప్పే మాట, ఆర్ యు సాటిస్ఫైడ్ వెన్ యు ఆర్ సిట్టింగ్ హియర్? ఆర్ యు రిమెంబరింగ్ వాట్ యు హ్యావ్ ప్రేడ్ ఫర్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? ఆర్ యు రిమెంబరింగ్ గాడ్ డిడ్ నాట్ అలౌ సర్టన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ విచ్ వర్ బ్లెస్సింగ్ టు మీ? నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాయి. దేవుడు నా జీవితంలో నేను అడిగినవి కొన్ని ఇవ్వనప్పుడు అవి ఈరోజు నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలన్నారు వారు మోసగాళ్ళు, మోసగత్తెలని తెలిసినప్పుడు ఆర్ యు థ్యాంకింగ్ గాడ్? నువ్వే లోన్లు తీసుకోవాలని ఆ లోన్ శాంక్షన్ కాకున్నప్పుడు నువ్వు సంతోషపడుతున్నావా? అయ్యో, నేను లోన్ తీసుకుంటే ఎంత ఆర్థిక కష్టాల్లో వెళ్ళి దేవుడు నన్ను కొన్ని ప్రమాదాల నుంచి తప్పించాడు. దేవుడి నామానికి మహిమ. ఆ ప్రమాదాల నుంచి తప్పించినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్న కేవలం ఆ సమయానికి, అబ్బో దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు గొప్ప కృప అని కేవలం ఆ సమయానుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావా? లేకపోతే నీ జీవితంలో ఆ కృతజ్ఞత కనపడే విధంగా నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచన. ద ఫస్ట్ కీ, రిమెంబర్. ద సెకండ్ కీ, యూ హ్యావ్ టు బి కంటెంట్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ద థర్డ్ వన్, నేను చెప్పే మాట, యూ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక రుణస్థుడిగా నువ్వు జీవించాలి దేవుడికి. నువ్వు ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కలిగి నువ్వు జీవించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఎవరికి గట్టిగా చెప్పాలి? ఎవరికి? తల్లిదండ్రులకి అవిధేయులు. ఎవరు లేనివారు? ఏమి లేనివారు? కృతజ్ఞత లేనివారు. దే ఆర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్. ఏ కాలంలో? అంత్య దినములో ఏ విధంగా ఉంటారు? స్వార్థపరులుగా జీవిస్తారు, ధనాపేక్ష కలిగిన వారుగా జీవిస్తారు, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటారు. ఏమి కలిగి ఉంటారు?
కృతజ్ఞత లేని వారుగా వారు జీవిస్తారు. నేను చెప్పే మాట ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ మీరు గమనించండి. గ్రాటిట్యూడ్ ఇన్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ ఏ వ్యాక్సిన్ అనేది గమనించాను. గ్రాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ వ్యాక్సిన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నేను ఈ మాట చాలా గట్టిగా చెప్తున్నాను. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత, దేవుడి యందు రుణస్థుడుగా నువ్వు జీవిస్తావు, నీ జీవితంలో ఏ శోధన వచ్చినా, నీ జీవితంలో ఏ శ్రమలు వచ్చినా, జీవితంలో ఏ కష్టాలు వచ్చినా, విరిగి నలిగిపోయే పరిస్థితులు నీ జీవితాల్లో వచ్చినా, దేవుడు పయ్యే నువ్వు ఆధారపడే విధంగా నీ జీవితాల్లో ఉంటావు. అంత గొప్పది నువ్వు దేవుడి యందు కృతజ్ఞత కలిగి రుణస్థురాలుగా నువ్వు జీవిస్తే జరుగుతుంది అనేది గమనించాలి. నాకు కోవిడ్ వచ్చింది. నాకు సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చింది. సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చినప్పుడు 2 దొరకట్లేదు. కోవిడ్ టైంలో 2 విషయాలు దొరకట్లేదు. చెప్పండి. 2, ఒకటి హాస్పిటల్ బెడ్, ఇంకొకటి ఆక్సిజన్. దేవుడి కృపను బట్టి నాకు, మా తండ్రి గారికి, మా అన్నయ్య గారికి, వీళ్ళందరికీ మాకు కోవిడ్ వచ్చింది కానీ సిమ్టమ్స్ లేవు. కోవిడ్ వచ్చింది కానీ ఏ సిమ్టమ్స్ లేవు. మేము నార్మల్గా ఉన్నాం. మాకు డస్ట్ ఎలర్జీ, నాకు మా తండ్రి గారికి డస్ట్ ఎలర్జీ, తుమ్ములు వచ్చేస్తాయి. అంత భయంకరం. కానీ మాకు జలుబు లేదు, దగ్గు లేదు, తుమ్ములు లేవు, జ్వరము లేదు, ఏమీ లేదు. కేవలం టెస్ట్ చేస్తే మాకు కోవిడ్ అని తెలిసింది. కోవిడ్ అని తెలిస్తే మేము ఆక్సిజన్ సిలిండర్ ఒక స్టాండ్ బై లాగా పెట్టుకుందామని మేము చూస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్ని ఒక స్టాండ్ బై లాగా పెట్టుకుందామని చూస్తుంటే మా రెండో అన్నయ్య జాయ్ లీ అని మా రెండో అన్నయ్య గారు ఏం చేశాడంటే కొంతమందికి ఫోన్లు చేసి ఇంత పెద్ద సిలిండర్ తెచ్చాడు. ఇంత పెద్ద ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి ఇప్పటికి కూడా అది మా పార్కింగ్లోనే ఉంది. ఇంత పెద్ద ఆక్సిజన్ సిలిండర్ సెకండ్ వేవ్లో బహుబలంగా దొరకని సమయంలో మా అన్న ఏదో పలుకుబడి తెస్తే మా అల్లుడు వెళ్ళాడు. మా అల్లుడు అది ఎక్కడ శంషాబాద్ దాటినాక ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి మా అల్లుడు వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొస్తే మేము ఆ ఏసీపీకి చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా ఇంత కష్టకరమైన సమయంలో కూడా, ఏది దొరకని సమయంలో కూడా మీరు మాకు ఒక ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ అని మేము చెప్పాం. ఈరోజు నేను అడిగే ప్రశ్న, ఏ ఆక్సిజన్ సిలిండర్ ఏ ఖర్చు లేకుండా ప్రతిరోజు మనం ఊపిరి పీల్చుకుంటే మనం దేవుడికి ఎంత థ్యాంక్ యూ చెప్పాలి? మీరు చెప్పండి, ఎంత థ్యాంక్ యూ చెప్పాలి? నేను ఎప్పుడు మా ఆఫీస్లో మా పరిచర్యలో నేను కూడా అంటుంటాను, ఇలా జరిగింది అలా జరిగింది, మా సేవకుడు కూడా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కారణాలు సాకులు చెప్తుంటే నేను అంటాను, ఒక 2 నిమిషాల కోసం ముక్కు ముయ్యండి. మీరు 2 నిమిషాలు ముక్కు మూసి ఉండండి. ఉండగలుగుతామా? నో. దేవుడికి రుణస్థులం మనం. దేవుడు ఎవరు రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు. దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకోడు. ఆయన నువ్వెంత భక్తిగా ఉండి, నువ్వెంత నమ్మకంగా ఉన్నావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు, నువ్వెంత పరిశుద్ధంగా జీవించినా దేవుడు నీ రుణాన్ని ఉంచుకోడు. దానికి రెట్టింతలుగా నేను ఆశీర్వదిస్తాడు. కానీ నీ రుణాన్ని ఎప్పుడు దేవుడు ఉంచుకునే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, ఆర్ యు గ్రేట్ఫుల్ టు గాడ్? అంత్య దినాలలో ఉన్నాం. ఈరోజు ఎవరైనా తమ్ముడు చెల్లెమ్మలు ఎవరైనా మీ తల్లిదండ్రులకి అవిధేయులుగా మీరు జీవిస్తుంటే మీరు ఆలోచించండి. యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చర్చిలో ఎంత యాక్టివ్గా ఉన్నా, నువ్వు ఏది చేసినా, ఇఫ్ యు ఆర్ డిసోబేయింగ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు గాడ్. నువ్వు స్వార్థపరుడుగా జీవిస్తుంటే యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు గాడ్. నువ్వు ధనాపేక్ష కలిగి నువ్వు జీవిస్తుంటే యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు గాడ్. నీ నోటి ద్వారా కలిగే మాటలు, నీ ప్రవర్తన ద్వారా కలిగే పనులు, ఇవన్నిటిని బట్టి నువ్వు ఆ విధంగా జీవిస్తుంటే యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు గాడ్ అనేది నువ్వు గమనించాలి. బైబిల్లో మీరు గమనించండి, పీపుల్ హూ ఆర్ గ్రేట్ఫుల్, హూ హ్యాడ్ గ్రాటిట్యూడ్. పాత నిబంధనలో మీరు గమనిస్తే 10 కుష్ఠరోగులు ఎంతమంది వచ్చారు? 10 కుష్ఠరోగులు ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. హీ వాజ్ గ్రేట్ఫుల్. దేవా, యేసుప్రభు వారు చూస్తున్నారు. ఒక్కడే వచ్చినప్పుడు యేసుప్రభు, అయ్యో మిగతా 9 వేరే, ఒక్కడే వచ్చాడు. ఆర్ యు దట్ 1 పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఆర్ యు దట్ 1 పర్సన్? మీరు జీవితాలు గమనించాలి. హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొనెను అనే మాట రాయబడింది. 1వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన 1వ అధ్యాయం 1వ గ్రంథంలో మీరు గమనిస్తే 19వ వచనంలో హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొనెను అనమాట. షీ వాజ్ గ్రేట్ఫుల్. గర్భం లేని హన్నా జీవితంలో, దేవుడు సన్నిధిలో కన్నీరు గారుస్తున్న హన్నా జీవితంలో, దేవుడి యందు ఏటేట మొర్ర పెట్టుకుంటున్న హన్నా జీవితంలో, ఇంకొక స్త్రీతోని వేధింపులు, షీ వాజ్ గెటింగ్ టాంటెడ్ ఎవ్రీడే షీ వాజ్ గెటింగ్ టాంటెడ్. ఎల్కానా పెనిన్నా అనే స్త్రీ ద్వారా ప్రతిరోజు వేధింపులు కలుగుతున్న హన్నా జీవితంలో మీరు గమనిస్తే, దేవుడి సన్నిధిలోనే తన నోరు మెదిపింది. తను ఎంత రుణస్థురాలుగా ఉందంటే, సమూయేలు గారు జన్మించిన తర్వాత తను ఎక్కడికి వచ్చింది? దేవుడి యొక్క మందిరాన్ని దేవుడికి అర్పిస్తానికి వచ్చింది. దేవా, నేను ప్రామిస్ చేశాను, నేను రుణస్థురాల్ని నీకు, నువ్వు నా గర్భాన్ని తెరిచావు,
హన్నా కేవలం తన కుటుంబం కొరకు ఆలోచించింది. మీరు గమనించాలి, హన్నా తన గర్భంలో ఉన్న కొరత గురించి, తనకు కలుగుతున్న అవమానం గురించి ఆలోచించింది. కానీ దేవుడు మాత్రం, హన్నా నువ్వు కుటుంబం కొరకు ఆలోచిస్తున్నావు, కానీ గర్భం నుంచి వచ్చేవాడు దేశంలో ఉన్న రాజులను అభిషేకించేవాడుగా నేను చేస్తాను. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడు. మీరే పరిస్థితుల్లో ఉన్నా, గ్రాటిట్యూడ్ ఈజ్ లైక్ ఎ వ్యాక్సిన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నీ కృతజ్ఞత నీ జీవితంలో కనపడాలి, నీ హృదయంలో ఉన్న కృతజ్ఞత కనపడాలంటే నీ క్రియల ద్వారా కనపడతాయి. రాహాబు అనే వేశ్య జీవితాన్ని మీరు గమనిస్తే, వేగిరి వారు మర్చిపోలేదు, యెహోషువ మర్చిపోలేదు, రాహాబు అనే ఒక వేశ్య చేసిన సహాయాన్ని మర్చిపోలేదు. అదేవిధంగా రాహాబు కూడా మర్చిపోలేదు. దేవుడు ఎరికో గోడలన్నీ కూలిపోయినా నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడనేది ఒక వేశ్య మర్చిపోలేదు. అందుకే మీరు గమనిస్తే రూతు కానీ రాహాబు కానీ ఏ వంశావళిలో ఉన్నారు? క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించారు. పాత నిబంధనలో మీరు గమనిస్తే క్రీస్తుతో పోల్చబడే వ్యక్తి బోయాజ్ అనే వ్యక్తి తల్లి రాహాబు అనే ఒక వేశ్య. ఈరోజు నేను చెప్పే మాట, ఈ 3 keys, do you remember what you have prayed for and what you are living today? God did not allow, it's a blessing for you. God allowed something, you to be a blessing to others. You should be a blessing to the Christian community. You should be a blessing to the church. You should be a blessing to your family. దేవుడు నీ ప్రార్థన ఆలకించినప్పుడు నువ్వు కృతజ్ఞతలుగా ఉన్నావా? నువ్వు మర్చిపోయావేమో నువ్వు ప్రార్థించింది. నీ జీవితంలో ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. నీ జీవితంలో నువ్వు సంతృప్తి కలిగితే దేవుని వాక్యానికి విధేయుడుగా ఉంటావు. నువ్వు సంతృప్తి కలిగి దేవుడి వాక్యానికి విధేయుడుగా ఉంటే నువ్వు కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉంటావు. ఎందుకనగా దేవుడు సన్నిధిని నువ్వు నమ్ముతావు. దేవుడు నాకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు, నన్ను సంరక్షించే దేవుడు ఉన్నాడు అనేది నువ్వు నమ్ముతావు. చివరిగా, డూ యూ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్? నీలో ఆ కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆ కృతజ్ఞత కలిగి నువ్వు జీవించకపోతే దేవుడు అంటున్న మాట, వాక్యంలో దేవుడు అంటున్న మాట, హీబ్రూ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇట్టి వారిని మరలే నూతనపరచడం సాధ్యం. ఈరోజు ఆ స్థాయిలోకి, ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళకముందే, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకముందే, we tasted the love of God, we tasted the forgiveness of God, we tasted everything what showered on us, what God has showered on us. We tasted. ఈరోజు ఈ కృతజ్ఞత అర్పణ పండుగకు నువ్వు వచ్చినప్పుడు ఒక సామాన్యుడిగా నువ్వు రాకు. దేవుణ్ణి నీ జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు జీవించు. నువ్వు నిలబడి ఇక్కడ కూర్చో. దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తారో నువ్వు అనుభవిస్తావు. ఆ కార్యం జరగాలని నువ్వు ఆశ కలిగి ఉంటే, నువ్వు మళ్ళీ దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయి దేవుని ప్రేమని గ్రహించకుండా నరకానికి వెళ్ళే కంటే ఈరోజు ఉన్న పాటున ఉన్న చోటున నీ పాపాలని నువ్వు ఒప్పుకొని దేవుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే దేవుడు జారేఫాతులో ఉన్న విధ్వరాల్ని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించునుగాక. యోబు గారిని దేవుడు ఆ శ్రమలకు అనుగుణంగా కాచి కాపాడి ఆదరించి బలపరిచి రెండింతలుగా ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ దీన స్థితిలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను బలపరిచే దేవుడు, ఆ దేవుడు నీ తోడుండునుగాక. ఆ కార్యం జరగాలంటే తమ్ముడు చెల్లెమ్మ, నేను చెప్తున్న మాట, అంత్య దినాలలో ఉన్నాం. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. దేవుడిచ్చిన నీ మేలుకు కోసమే, ఇవ్వకపోయినా నీ మేలు కోసం అనేది నువ్వు గ్రహించు. నువ్వు సంతృప్తి కలిగి నువ్వు జీవించు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఎవ్రీ డే ఇస్ ఎ థ్యాంక్స్ గివింగ్ డే ఫర్ యూ. దేవుడు ఈరోజు నన్ను కాపాడాడు. ఈరోజు నా శ్రమలలో, నా కష్టాలలో, నా కన్నీరులో నా తోడుని నన్ను కాదుకొని దేవుడు, నా దీనస్థితిలో నా సొంత వారు వదిలినా నన్ను వదిలే దేవుడు కాదు, నన్ను మర్చిపోయే దేవుడు కాదు, నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈరోజు నువ్వు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు అంటే, నీ తల్లిదండ్రులని అవిధేయుడుగా నువ్వు జీవిస్తున్నావు అంటే, నువ్వు స్వార్థపరుడుగా జీవిస్తున్నావు అంటే,
నీ జీవితంలో ధనాపేక్ష కలిగి నువ్వు జీవిస్తున్నావు, నీ నోటికి అదుపు లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీ హృదయంలో కృతజ్ఞత లేదని. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇఫ్ యు వాంట్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, యు రిమెంబర్ ద పాస్ట్, యు బి కంటెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్, దెన్ యు కెన్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. కృతజ్ఞత రుణము అనేది దేవుడు ఎప్పుడు కూడా ఉంచుకునే దేవుడు కాదు, నీకు రెండింతలుగా ఆశీర్వదించే దేవుడు. ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవుడివి తండ్రి, మా రక్షణకి కారణభూతుడైన దేవుడివి తండ్రి. ఈరోజు మేము ఏమై ఉన్నామో ఏమై ఉండాలో ముందుగా నిర్ణయించిన గొప్ప దేవుడివి తండ్రి. ప్రభువా, అనేక మార్లు ఎందుకు ఈ బ్రతుకనుకున్న రోజులున్నాయి తండ్రి, కానీ నేనున్నాను అని ధైర్యం చెప్పిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక మార్లు దేని కొరకైతే మేము ప్రార్థించామో అవి మర్చిపోయాము తండ్రి, క్షమించండి ప్రభువా. ఈరోజు అవి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ కృతజ్ఞత అర్పణ చెల్లించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభువా. మా జీవితాల్లో మీరు ఇచ్చిన వాటికి మేము సంతృప్తి చెందకుండా లేని వాటి కొరకు ప్రాకులాడుతూ ప్రభువా, మనుషులైనా సంబంధాలైన ప్రభువా, వస్తువులైన ప్రభువా, మా జీవితాల్లో విలువ లేకుండా మేము జీవిస్తుంటే క్షమించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రభువా, మీరు చేసిన మేలుకి మేము రుణస్తులము ప్రభువా, కానీ రుణస్తులుగా జీవించకుండా మీ నుంచి దూరంగా జీవిస్తున్నాం, మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాము ప్రభువా. ప్రభువా, మేము మళ్ళీ మీ రక్షణని, మీ ప్రేమని, మీ క్షమాపణని రుచి చూచి దూరంగా వెళ్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ప్రాముఖ్యంగా ఏ బిడ్డలైతే ధైర్యంగా మీ కొరకు నిలబడ్డారో ప్రభువా, వారిని మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. యేసు నామంలో వారి జీవితాలు ఉన్న ప్రతి కన్నీరుని దేవుడు ఆనందంగా మార్చునుగాక ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని దేవుడు తొలగించి వారి జీవితాల ఆదరణని దేవుడు దయచేయునుగాక ప్రభువా. మీరు సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి మీకు రుణస్థులై మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి, ప్రాముఖ్యంగా ఈరోజు నిలబడ్డ ప్రతి బిడ్డని మీకు మహిమార్థంగా వారి జీవితాలని, వారి కుటుంబ జీవితాలు, వారి వైవాహిక జీవితాలు, వారి ఆత్మీయ జీవితాలని మీరు దీవించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. మీరు సహాయపడతారని, మీరు బలపరిచి నడిపిస్తారని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రభువా మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని, ప్రాముఖ్యంగా ప్రభువా ఏ బిడ్డలైతే ప్రభువా ఈరోజు నిలబడ్డారు, మీరు రాకడ పర్యంతం వరకు మీరు వారు తోడున్నారని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించుమని, తిరిగి రానయ్యన్న యేసుక్రీస్తు, మా కన్నీరుని ఆనందంగా మార్చగలిగిన యేసుక్రీస్తు, మా ఒంటరితనంలో మాకు తోడుండే యేసుక్రీస్తు, శక్తిహీనులని బలావృద్ధిగా మార్చగలిగిన యేసుక్రీస్తు, మా నిరీక్షణ లేని పరిస్థితిలో నిరీక్షణకి ఆధారమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు, నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.